Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel DISC Civil Services in Detail, guiding aspirants to become officers. Let's begin our session of map pointing. Topic 2 India. ఈ మ్యాప్ పాయింటింగ్ సిరీస్ మనం రీసెంట్గా స్టార్ట్ చేసాము. Geography concepts అన్న ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేసాము, వేర్ వీఆర్ డిస్కసింగ్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ఇన్ కరెంట్ అఫైర్స్. అంటే హై ప్రాబబుల్ టాపిక్ని చూస్ చేసుకొని జాగ్రఫీ బేస్డ్గా సబ్జెక్ట్లో ఉండే కాన్సెప్ట్స్ని డిస్కస్ చేస్తున్నాం. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ మాడ్యూల్ అండి. మ్యాప్ పాయింటింగ్లో మనం ఎక్స్క్లూజివ్గా లొకేషన్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్లో స్టార్ట్ చేసి యాజ్ వెల్ యాజ్ బేసిక్స్ ఆఫ్ మ్యాప్ పాయింటింగ్ కూడా కవర్ చేస్తున్నామండి. సిన్స్ క్లాస్ 4-5 వీ డూ అవర్ దీస్ అట్లాస్ బేస్డ్ మ్యాప్ బేస్డ్ ఇండియా కానీ వరల్డ్ కానీ రివర్స్ మౌంటైన్స్ ఆల్ దీస్ థింగ్స్ వీ లెర్న్ అండ్ డూ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంత ఎవరు గుర్తు పెట్టుకుంటారని హిస్టరీ పాలిటీ ఎకానమీ పైన ఫోకస్ చేసినంత మ్యాప్ పాయింటింగ్ పైన ఫోకస్ చేయం. బట్ ట్రస్ట్ మీ, మ్యాప్ పాయింటింగ్ మీకు స్ట్రాంగ్ కమాండ్ వస్తే ప్రిలిమ్స్లో అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ వస్తాయండి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అది మీరు ఆన్సర్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ వెన్ యు ఆర్ రైటింగ్ మెయిన్స్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అగైన్ ఒక మ్యాప్ని డ్రా చేసి ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అవనివ్వండి, సాయిల్స్ అవనివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ అవనివ్వండి, ఆర్ ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్లో అవనివ్వండి, మ్యాప్ని కొంచెం డ్రా చేసి లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి దానికి రెలవెంట్ కంటెంట్ని ప్రజెంట్ చేయగలిగితే ఇట్ విల్ ఫెచ్ యూ ఎక్స్ట్రా 1 మార్క్. సో ఈ మ్యాప్ పాయింటింగ్ సిరీస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అట్లాస్ అన్నది అట్లీస్ట్ 10 to 15 minutes డైలీ చేయాలి. అండ్ ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ డైలీ రిచువల్ అండి. నిమోనిక్స్ త్రో వెళ్ళొద్దు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఈవెన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ డిస్కస్ చేసేటప్పుడు కూడా చెప్పాను. మ్యాప్ పాయింటింగ్ వల్ల మీకు హెల్ప్ఫుల్ ఏమవుతుందంటే ఆ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఏదైతే బ్రెయిన్లో ఫీడ్ అవుతుందో కాన్సెప్ట్లో క్లారిటీ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్వశ్చన్ ఎలా అడిగినా చెప్పగలుగుతారు. మౌంటైన్స్ రేంజెస్ అనగానే చాలా మందికి అలవాటు అండి. స్టేట్స్ ఏంటి, ఆ స్టేట్స్లో ఉన్న మౌంటైన్స్ ఏంటి, హిల్స్ ఏంటి, దే ట్రై టు రట్టా. హార్డ్లీ 1 వీక్ గుర్తుంటుంది, తర్వాత మనం రివిజన్ చేయం కాబట్టి 102% మర్చిపోతాము, లేదా రాంగ్ ఆప్షన్ చూస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదే అట్లాస్ని పెట్టుకొని డైలీ ఒక 10 to 15 minutes రిగరస్గా ప్రాక్టీస్ చేస్తే, గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ని ఎలా ట్విస్ట్ చేసి అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ డెఫినెట్లీ వస్తాయి. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం ఇండియా మౌంటైన్స్, హిల్స్, పీక్స్, రేంజెస్, వాట్ ఆర్ ద హైయెస్ట్, వాట్ ఆర్ ద లోయెస్ట్, అండ్ వాట్ ఆర్ ద నార్త్ టు సౌత్ డిఫరెంట్ స్టేట్స్ అన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నామండి. ప్రీవియస్ సెషన్స్లో మనం ఆల్రెడీ ఫిజికల్ అండ్ పొలిటికల్ పార్ట్ ఆఫ్ ఇండియా చూసాము. అందులోని స్టేట్స్ పాసింగ్ త్రూ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, యూటీస్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, వెస్టర్న్ ఈస్టర్న్ స్టేట్స్, సెంట్రల్ పార్ట్లో ఏంటి, వాట్ ఆర్ ద కోస్టల్ స్టేట్స్, ఇవన్నీ మాట్లాడాం. అండ్ ఫ్యూ ఫ్యాక్ట్స్ అండ్ డేటా కూడా డిస్కస్ చేసాము. నైబరింగ్ నేషన్స్ ఏంటి, వాటితో మనకున్న బార్డర్స్ అండ్ లెంత్ ఆఫ్ దీస్ షేరింగ్ బార్డర్స్, ఇంటర్నేషనల్ బార్డర్స్, ఇవన్నీ మాట్లాడాం. అండ్ హౌ టు డ్రా దీస్ మ్యాప్స్ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లెర్నింగ్ డ్రాయింగ్ దీస్ మ్యాప్స్ కూడా మనం ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేసామండి. అండ్ ఇది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ జస్ట్ గివింగ్ ఎ రీక్యాప్ ఆఫ్ ప్రీవియస్ సెషన్. నౌ ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ మౌంటైన్ రేంజెస్. ఇది వరల్డ్ మ్యాప్ నేను యాడ్ చేసి వాట్ ఆర్ ద రేంజెస్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ మీకు అర్థం అవడానికి పెట్టాను. అండ్ ఎస్, ఇండియా వచ్చేటప్పటికి డెఫినెట్లీ మౌంటైన్ రేంజెస్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మాట్లాడేది హిమాలయాస్ గురించే. హిమాలయాస్లో మళ్ళీ అగైన్ క్లాసెస్ శివాలిక్స్, లెస్సర్, గ్రేటర్. సో ఈ క్రానాలజీ ఆర్డర్ని ఆల్వేస్ పీవైక్యూస్లో చూసుకుంటే కనుక క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అడిగారు. అండ్ పూర్వాంచల్ రేంజ్, దట్ ఈస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉండే హిల్స్, మౌంటైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను మ్యాప్స్ అన్ని యాడ్ చేశాను, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కారాకోరం, లడక్, జస్కర్, పిర్పంజల్, ఇట్ వాజ్ పీవైక్యూ అండి. సో కాలా జాపి, ఇట్స్ ఏ లైక్ కోడ్ వర్డ్ అండి. సో క్రొనాలజీ మీకు గుర్తుండడానికి కారాకోరం, లడక్, జస్కర్, పిర్పంజల్, దిస్ ఇస్ ద వన్ సెట్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. అంటే ఒకేసారి ఆల్ హిల్ రేంజెస్ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి 4 or 5 హిల్స్ రేంజెస్గా ఆర్ మౌంటైన్స్గా డివైడ్ చేసుకొని సెట్ 1, సెట్ 2 అని అలా పెట్టుకొని గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీకు రివిజన్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ 4 ఒక సెట్ అనుకుందాం. సో కాలాజాపి ఈజ్ ఎ సెట్. దెన్ హియర్ కమ్స్ ది కామత్, నందాదేవి, నందాకోట్. సో ఇది ఒక 1 సెట్. ధౌల్ధర్, ఈ రేంజెస్ అన్ని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ మనం పాసెస్, లేక్స్ డిస్కస్ చేయట్లేదండి. ఎక్స్క్లూజివ్లీ వీఆర్ కన్ఫైనింగ్ అవర్ ప్రిపరేషన్ టు మౌంటైన్ రేంజెస్. అండ్ ఇది ఇంకా క్లియర్గా మీకు అర్థం అవ్వడానికి హియర్ కమ్స్ ద K2. And then again I revising కారాకోరం, లడక్, జస్కర్, పిర్పంజల్, ధౌల్ధర్, శివాలిక్ హిల్స్, ఇది ఒక సెట్ అనుకుంటే ఈ పర్టికులర్ పార్ట్ ఒక సెట్ అనుకుందాం.
అండ్ అగైన్ కైలాష్, మౌంట్ కైలాష్ షేర్ అండి. ట్రైజంక్షన్ ఆఫ్ దిస్ నేపాల్, చైనా, ఇండియా అది ఆల్వేస్ హై ప్రాబబుల్ బికాస్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్లో ఉంటుంది కూడా కాబట్టి. అండ్ అగైన్ ఇది యాడ్ చేయడానికి మీకు ఇంకా కొంచెం డీటెయిల్డ్గా అర్థం అవ్వడానికి, హియర్ స్టార్ట్స్ దిస్ హిందూ కుష్ మౌంటైన్స్, దెన్ ఇట్ గోస్ లైక్ హియర్ అండ్ దెన్ ద హిమాలయన్ రేంజెస్లో మళ్ళీ శివాలిక్, గ్రేటర్ శివాలిక్, లెసర్ రేంజెస్ ఇక్కడ వస్తాయండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ రేంజెస్ మీకు అవసరం లేదు. సులైమాన్, వెన్ వీఆర్ డిస్కసింగ్ మౌంటైన్ రేంజెస్ అట్ గ్లోబల్ అన్నప్పుడు ఆర్ డిఫరెంట్ నేషన్స్ అన్నప్పుడు ఈ ఏరియాని టచ్ చేస్తాం. ఇక్కడ వీఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫోకసింగ్ ఆన్ ఇండియా మౌంటైన్ రేంజెస్ కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి. సో దిస్ ఇస్ ద సెట్ ఆఫ్ ఈ గ్రేటర్, లెషర్, శివాలిక్ ఇందులో వచ్చేవి. ఇది ఆల్రెడీ ఒక సెట్ 1 అనుకుందాం అని చెప్పాను. దిస్ ఇస్ ద సెట్ 2 అనుకుందాం. దిస్ ఇస్ గుర్లమండాట, నందాదేవి, ధౌల్గిరి, అన్నపూర్ణ ఇది ఒక సెట్ అయితే, ఇక్కడ ఉన్నది దిస్ ఇస్ ద ఎందర్ వన్, మౌంట్ ఎవరెస్ట్, కంచన్జంగా, మకాలు. అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అగైన్ ఘారో, ఖాసీ, జాంతియా ఇందులో మళ్ళీ డివైడ్ చేస్తారు వెస్టర్న్ అండ్ ఈస్టర్న్గా. అది నెక్స్ట్ స్లైడ్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఎస్, దీస్ ఆర్ ఓవరాల్గా ఇండియాలో ఉండే రేంజెస్ మీకు అర్థం అవ్వడానికి. హియర్ కమ్స్ ద Himalayan range, here comes the Purvanchal range, this is the central part andi, and here comes this western ghats lo unde ranges and hills, here comes the eastern ghats lo. So meeku north to south ante ila north to south అడగొచ్చు, ఈస్ట్ టు వెస్ట్ అడగొచ్చు, ఆర్ వెస్ట్ టు ఈస్ట్ అడగొచ్చు, క్రోనాలజీ అడగొచ్చు. లేదా ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ తమిళనాడు టు సంథింగ్ రిలేటెడ్ టు రాజస్థాన్ అనుకుందాం, or if you are traveling from Andhra Pradesh to Assam అనుకుందాం, then what are the mountain hills or ranges you come across అని అడుగుతారు. అలాంటప్పుడు మీకు ఈ ఇమేజ్ గుర్తుందనుకోండి, మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఆన్సర్ ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చదివారు ఎలాగా, ఇది స్టేట్, నేను ఇక్కడ యాడ్ చేశాను చూడండి, ఇది స్టేట్, ఇది రేంజెస్, ఇది హైయెస్ట్ పీక్ అనేది ఇక్కడ కంటెంట్ వేసాను. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో ఇవి వస్తాయి, లేకపోతే ఈ మికిర్ హిల్స్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో వస్తుంది. ఇలా కంటెంట్ బేస్డ్ ఎంత చదివినా కూడా అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు గుర్తుండడానికి. అదే ఇలా పిక్టోరియల్ ఫామ్లో వెళ్ళారనుకోండి, చూడండి ఎంత క్లారిటీగా మీకు గుర్తుంటుందో. ఓకే, ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు దీస్ ఆర్ ద ఈస్టర్న్ రేంజెస్ విచ్ కవర్స్ ద హిల్స్, అండ్ దీస్ ఆర్ ద సెంట్రల్ పార్ట్ ఇక్కడ కవర్ అవుతున్నాయి, హరిశ్చంద్ర ఘాట్, బాలాఘాట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఎస్, ఘారో, ఖాసీ, జయంతియా, మికిర్, మిహిల్, దాఫ్లా, అబోర్, మిష్మి హిల్స్ ఇక్కడ వస్తున్నాయి, అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడ ఇలా వస్తున్నాయి అని మీకు స్ట్రాంగ్గా గుర్తుంటుంది. అప్పుడు మీరు క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా కాన్సెప్ట్ చాలా క్లారిటీ ఉంది, ఇమేజ్ మీకు ఇంప్రింట్ అయ్యి ఉంది బ్రెయిన్లో కాబట్టి ఆన్సర్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఈ లిస్ట్ ఆఫ్ రేంజెస్ ఒకసారి చూసుకోండి సరిపోద్ది. ఈ సెషన్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మీరు అట్లాస్ పక్కన పెట్టుకొని నేను ఇచ్చే ఇన్పుట్స్ని, సినాప్సిస్ని అన్నిటినీ కూడా బ్లూ ఆర్ సంథింగ్ లైక్ పింక్ ఆర్ బ్రౌన్ ఆర్ గ్రీన్ హైలైటర్ పెట్టుకొని అండ్ హైలైట్ చేయండి మస్ట్ అండ్ షుడ్గా. స్టిక్ నోట్స్ యాడ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ని వై దే ఆర్ ఇన్ న్యూస్ అని చెప్పి రాసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పెన్సిల్ పెట్టి మళ్ళీ ఎక్స్ట్రా నోట్స్ ఆ పర్టికులర్ టాపిక్స్కి ఏమైనా ఉన్నాయో కూడా మస్ట్ అండ్ షుడ్గా రాయండి. సో యువర్ అట్లాస్ అగైన్ షుడ్ బి లైక్ ఒక మినీ నోట్స్లా ఉండాలి ఓపెన్ చేస్తే. అంత కంటెంట్ మీరు అక్కడ షార్ట్ నోట్స్లో రాసి పెట్టుకోండి, రివిజన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అగైన్ దీస్ ఆర్ ద హిమాలయన్ రేంజెస్ అండి, ఆల్రెడీ ఇక్కడ నేను యాడ్ చేశాను హిమాలయన్ రేంజెస్. ఇవి సెంట్రల్ పార్ట్ కమ్స్ హియర్ అండ్ హియర్ ద సదరన్ పార్ట్ కమ్స్. సో దీస్ ఆర్ ద మౌంటైన్ రేంజెస్, కారాకోరం, లడాక్, జస్కర్, పిర్పంజల్, ధౌర్ధర్, శివాలిక్. నేను మీకు అదే చెప్తున్నాను, ఇక్కడ మనం జాగ్రఫీ పర్స్పెక్టివ్లో చేయట్లేదు, అట్లాస్ అండ్ మ్యాప్ పాయింటింగ్ పర్స్పెక్టివ్లో చేస్తున్నాం. బట్ అగైన్ మీకు కంటెంట్ వైజ్ ఇలా ట్యాబ్లెట్ ఫామ్లో ఇస్తే ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికని ఇచ్చాను. దీనికి రెలవెంట్ కంటెంట్ మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుందో ఒకసారి మళ్ళీ చూసుకోండి. సో దీస్ ఆర్ ద బాలాఘాట్, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, దీస్ ఆర్ ద ranges highest in those hill ranges and these are the states which cover. ఒకసారి చూసుకోండి సరిపోతుంది. అగైన్ నల్లమల హిల్స్, వెనుకొండ, పాల్కొండ, నగరి, శేషాచలం దీస్ వర్ ఆల్వేస్ హై ప్రాపబుల్ అండి. మీకు నల్లమల హిల్స్, అనమలై హిల్స్, నీలగిరి హిల్స్, క్యాడమమ్ హిల్స్ ఇచ్చేసి అరేంజ్ దెమ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ నార్త్ టు సౌత్ అని అడుగుతాడు, డెఫినెట్లీ గుర్తుండాలి. ఆర్ఎల్స్ 1 2 3 4 5 స్టేట్స్ ఇచ్చేసి ఇటుపక్క మౌంటైన్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడుగుతాడు. లేదు, విచ్ ఆఫ్ ద స్టేట్స్ అంటే విచ్ ఆఫ్ దీస్ హిల్ రేంజెస్ ఫాల్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని అడుగుతాడు. క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా నేను దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్, ఇండియా ఇమేజ్ మీకు స్ట్రాంగ్గా మైండ్లో ఉండి స్టేట్స్ ఏంటి, నెక్స్ట్ హిల్స్ ఏంటి, నెక్స్ట్ మౌంటైన్స్ ఏంటి, నెక్స్ట్ రివర్స్ ఏంటి అన్నది ఆ పిక్టోరియల్. సినిమా చూస్తే ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుంది, సాంగ్లో ఏ సీన్ తర్వాత ఏం లొకేషన్ వస్తుంది ఎలా గుర్తుంటుందో, మ్యాప్ గురించి కూడా మీరు చదివేటప్పుడు అలా ఇంప్రింట్ అయిపోవాలండి మీ బ్రెయిన్లో.
అండ్ దిస్ ఈజ్ అబౌట్ మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ స్టేట్స్ అండి. ఇవి చాలా హై ప్రాబబుల్. ఈ సెట్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ యూ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ హై ప్రాబబుల్ టాపిక్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బికాస్ ఆఫ్ దీస్ బయోస్పియర్ రిజర్వ్స్ కానీ వెట్లాండ్స్ కానీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. హిల్స్ అండ్ రివర్స్ అయితే ఇంకా అడగొద్దు, 102% వస్తుంది. లోహిత్ రివర్ పీవైక్యూ, బ్రహ్మపుత్ర పీవైక్యూ, దిస్ ఘారో, ఖాసీ, జయంత్య ఇవన్నీ కూడా పీవైక్యూ అండి. ఈవెన్ దిస్ తీస్తా మానస్. ఇక్కడ చూడండి, మనం లాస్ట్ టైం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ 8 స్టేట్స్ మాట్లాడాం కదా, గుర్తుపెట్టుకోండి. మిజో హిల్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ టచెస్ మిజో హిల్స్ టూ అడిగితే మీకు తెలియాలి. అండ్ ఎస్, ఇక్కడ ఘారో, ఖాసీ, జాంతియా, మికిర్ ఇదొక సెట్ అనుకుందాం. బరైల్, దిస్ ఫ్రమ్ హియర్ మిజో, బరైల్, నాగా హిల్స్, పట్కై భూమ్, మిష్మి హిల్స్, దిస్ ఇస్ ద వన్ సెట్. అంటే నేను క్రొనాలజీ చెప్తున్నాను. హియర్ కమ్స్ ద డాఫ్లా. సో ఇక్కడ నార్త్ టు సౌత్ అడిగినా, ఈస్ట్ టు వెస్ట్ ఆర్ వెస్ట్ టు ఈస్ట్ అడిగినా కూడా మీకు అర్థమై ఉండాలి, ఆన్సర్ చేయగలగాలి. ఈ 4-5 ఇచ్చేసి మీకు అరేంజ్ దమ్ ఇన్ ఏ క్రొనాలజీ ఆఫ్ నార్త్ టు సౌత్ అంటే చెప్పగలగాలండి. అండ్ అగైన్ ఘారో, ఖాసియా, జైంతియా ఈ హిల్స్ వెస్టర్న్ వస్తాయి, నార్థన్ కూడా వస్తాయి. చూడండి ఇక్కడ క్లియర్గా మీకు కనబడుతుంది. దీస్ ఆర్ ద ఈస్ట్ ఘారో, దీస్ ఆర్ ద వెస్ట్, అండ్ దీస్ ఆర్ ద వెస్ట్, అండ్ దీస్ ఆర్ ద ఈస్ట్. ఇది ఒకటి. అగైన్ హియర్ దాఫ్లా, మిరి, అభోర్, మిష్మి. ఇది మీ అట్లాస్ ఇమేజ్ అండి, ఇలా ఉంటుంది. అది నేను మీకు అర్థం అవ్వాలని యాడ్ చేశాను. సో హియర్ కమ్స్, దిస్ ఇస్ ద వన్ క్రొనాలజీ. అండ్ పట్కై భూమ్, నాగా హిల్స్, అగైన్ హియర్ Lushai hills, these are the one which comes under. So Lohit passes through which of the following hill ranges అన్నప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఆర్ మికిర్ హిల్స్ ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అన్నప్పుడు అర్థం అవ్వాలి. ఆర్ చచర్, నార్త్ చచర్ హిల్స్ ఆర్ located between what are the ranges అంటే జైంతియా హిల్స్ అండ్ బరైల్ హిల్స్ అని మీకు తెలియాలి. ఇలా అడుగుతారండి, డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ హియర్ దీస్ ఆర్ ద స్టేట్స్ of southern part, and these are the Doddabetta, Anaimudi, తెలుసు కదా. These are the highest peaks and these are the meeting point of these western and eastern ghats. And this is the chronology, మీకు డెఫినెట్లీ గుర్తుండాలి. నేను ఆల్రెడీ చెప్పా, నల్లమలై, వెనుకొండ, పాల్కొండ, నగరి, శివరాయ్, ఈ ఆర్డర్ని డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. Here comes the cardamom and here comes the Malabar coast and here comes the Coromandel coast అండి, అంతే. And these are the few PYQs I added to make you understand the importance of this mountain regions sessions మనం ఎందుకు చేసాము అన్నది. సో which of the following is the youngest mountain range in India? ఇది 2022లో UPPSCలో అడిగాడు. హిమాద్రి రేంజ్, అరవల్లి, వెస్టర్న్, వింధ్య. ఇది ఈవెన్ క్లాస్ 5 స్టూడెంట్ కూడా చెప్తాడు. మీరు కమెంట్స్లో ఆన్సర్ టైప్ చేయండి. ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఇండియన్ పెనిన్సులా ఈస్ 2016 అగైన్ UPPSCలో అడిగారు. ఊతకమూడ్, అనేముడి, దొడ్డబెట్ట, మహాబలేశ్వర్. ఇది ఈవెన్ PYQ అండ్ UPSC 2 అండి. దీన్ని కూడా ఆన్సర్ టైప్ చేయండి. మ్యాచ్ ద లిస్ట్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్. లిస్ట్ 1, లిస్ట్ 2 ఇచ్చి స్టేట్స్ క్యాపిటల్స్ స్టేట్స్ హైయెస్ట్ పీక్స్ ఇస్తారు, ఆర్ ఎల్స్ హిల్ రేంజెస్ అంటారు, ఆర్ ఎల్స్ రివర్స్ అంటారు, ఆర్ ఎల్స్ పాసెస్ అంటారు. మీకు అవి మ్యాచ్ చేయడం రావాలి. స్టేట్ బేస్డ్ మళ్ళీ సపరేట్గా చేస్తాం సెషన్స్ కమింగ్ డేస్లో, అప్పుడు ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. సో కేరళ, నాగాల్యాండ్, ఉత్తరాఖండ్, తమిళనాడు మనం ఆల్రెడీ చేసాం కదా, దాన్ని బట్టి మీరు ఈజీగా చెప్పొచ్చు. నందాదేవి ఎక్కడొస్తుంది, అనైముడి ఎక్కడొస్తుంది, సరమతి ఎక్కడొస్తుంది. ఈ ప్రీవియస్ సెషన్స్లో ఇక్కడ ఒక స్లైడ్ యాడ్ చేశాను చూసారా, ఈ స్లైడ్ చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఆల్రెడీ దొడ్డబెట్ట ఎక్కడొస్తుంది, అనేముడి ఎక్కడొస్తుంది అన్నది. సో దట్స్ ద రీజన్ ఐ యాడెడ్ దిస్ కంటెంట్ టు అలాంగ్ విత్ దిస్ మ్యాప్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. And this is the another question. Which one of the following peaks is not located in India? Gurlamandata, Namcha Kamat, Nanga Parvat. మనది ఎంత మనకి తెలియాలో నైబరింగ్ నేషన్స్లో ఉన్నది యాజ్ వెల్ యాజ్ ఈ క్రాస్ బార్డర్లో ట్రై జంక్షన్స్లో ఉన్నది కూడా మనకు అంతే తెలియాలండి. ఒకసారి చూసుకోండి, ఈ ఆన్సర్ కూడా టైప్ చేసి పెట్టండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద హిమాలయన్ రేంజ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్? నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్ స్లైడ్ అదే యాడ్ చేశా, లెస్సర్, గ్రేటర్, శివాలిక్ చెప్పేటప్పుడు. ఇది PYQ ఆఫ్ UPSC కూడా, దీనికి కూడా ఆన్సర్ టైప్ చేసి పెట్టండి. Okay, fine. So this is all about today's session. I hope it's very helpful. Please do repeated revisions of Atlas. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. We'll definitely like to help you and prepare well. Do consistent efforts in your preparation. Whenever you need any kind of mentorship or guidance, we are always here to help you. And this is all about today's session. Thank you so much. Have a fantastic day.